హైందవ ధర్మ పరిరక్షణ కోసం సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు కోసం దక్షిణాది రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాల సందర్శనకు వెళ్లాలని డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. తొలి విడతలో ఈ నెల 5వ తేదీ నుంచి 5 రోజుల పాటు కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలను దర్శించుకోవాలని అనుకున్నారు. అయితే చివరి నిమిషంలో ఆయన పర్యటన వాయిదా పడింది. పవన్ కళ్యాణ్ కు అస్వస్థతకు గురయ్యారు. వైరల్ ఫీవర్ తో ఇబ్బంది పడుతున్నారని ఆయన టీం తెలిపింది. అయితే పవన్ కళ్యాణ్ జ్వరంతో పాటు స్పాండిలైటిస్ బాధ పెడుతోందని పేర్కొన్నారు. వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారని తెలిపారు. అంతేకాదు ఆ తర్వాత జరిగిన కేబినెట్ భేటీకి కూడా పవన్ దూరంగా ఉన్నారు. అయితే ఇప్పుడు జ్వరం నుంచి కోలుకోవడంతో దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీ డిప్యూటీ సీఎం పర్యటన ఖరారు అయింది. ఈ నెల 12వ తేదీ నుంచి కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన ప్రారంభం కానుంది. ఈ పర్యటనలో 3 రోజులు వివిధ దేవాలయాలను పవన్ కళ్యాణ్ సందర్శించనున్నారు. ఈ నెల 12వ తేదీ నుంచి 14వ తేదీ వరకు పవన్ ఆలయాల సందర్శన కొనసాగనుంది. ఇక ఈ ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా అనంత పద్మనాభ స్వామి, మధుర మీనాక్షి, శ్రీ పరశురామ స్వామి, అగస్త్య జీవ సమాధి కుంభేశ్వర దేవాలయం, స్వామి మలై, తిరుత్తై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలను పవన్ కళ్యాణ్ సందర్శిస్తారని ఆయన టీం చెబుతోంది. సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా పవన్ కళ్యాణ్ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. తొలి విడతలో పవన్ కళ్యాణ్ 5 రోజుల పాటు కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని పర్యటించాలని నిర్ణయం తీసుకున్నా అది వాయిదా పడటంతో ఇప్పుడు 2 రోజులు కుదిరింది. 3 రోజుల్లో తన పర్యటన ముగించేలా ప్లాన్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది.